వందే భారత్లో విండో సీట్ వచ్చింది, కానీ బయట వ్యూ కంటే నా మొహమే ఎక్కువ కనిపిస్తోంది. నేను ఊరుకునే టైప్నా? వెంటనే పక్కనే ఉన్న అమ్మాయిని అడిగాను, మీ అమ్మగారితో సీట్ మార్చుకుంటారా? అదృష్టవశాత్తు వాళ్ళు ఒప్పుకున్నారు. ఇద్దరం హ్యాపీగా సీట్లు మార్చుకున్నాం. కొత్త సీట్లో విండో కూడా ఉంది, లేచి వెళ్ళడానికి కూడా సౌకర్యంగా ఉంది. అంటే నాకు సరిపోయే కాంబో అన్నమాట. పోన్లే, ఇక్కడైనా ఊపిరి సరిగ్గా పీల్చుకోవచ్చు అనుకుని సెటిల్ అయ్యాను. ఊపిరి గురించి ఆలోచిస్తుంటే మనం రోజు ఎన్నో కనిపించని మాస్కులు వేసుకొని తిరుగుతుంటామని అనిపించింది. మొత్తానికి నా ప్రయాణం శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామంతో మొదలైంది. కొద్దిసేపు పాటలు విన్నాను. ఆ తరువాత ప్రయాణంలో అత్యంత ముఖ్యమైన కార్యం ప్రారంభమైందండి. అదే నిద్ర. అంతే హాయిగా నిద్రలోకి జారిపోయాను. ఎట్టకేలకు బెంగళూరు యశ్వంతపూర్ స్టేషన్కు చేరుకున్నాను. అక్కడి నుంచి ట్రీ పార్క్కి రమ్మని మా స్నేహితురాలు చందు ముందే చెప్పింది. అందుకే చిన్న ఎగ్జైట్మెంట్తో యశ్వంత్పూర్ మెట్రో స్టేషన్ వైపు నడవడం మొదలుపెట్టాను. టికెట్ తీసుకుని ప్లాట్ఫామ్ దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి ఆశ్చర్యపోయాను. ఈ మాటకు ఆ మాటే, స్టేషన్ చాలా చక్కగా ఆర్గనైజ్డ్గా ఉంది. 8 ఏళ్ల తర్వాత మళ్ళీ బెంగళూరు మెట్రోలో ప్రయాణిస్తున్నాను అన్న ఆలోచనే ఒక వింత ఆనందాన్ని ఇచ్చింది. కారణం చెప్పలేని ఒక చిన్న సంతోషం మనసులో నిండిపోయింది. ఏమిటో, నా ఊరికి తిరిగి వచ్చినట్టో, చాలా రోజుల తర్వాత పాత స్నేహితులని కలిసినట్టో అనిపిస్తోంది. ఎంబీఏ రోజులన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అది సంగతి. అక్కడి నుండి 2 లైన్లు మారాలి. మొదటి ట్రైన్లో హాయిగా కూర్చున్నాను. తరువాత మరో ప్లాట్ఫామ్ చేరుకొని 2వ ట్రైన్ ఎక్కాను. కానీ ఈసారి మాత్రం బాగా రష్గా ఉందండి. ఇంకా 40 నిమిషాల ప్రయాణం ఉందన్నమాట. అబ్బో, అంతసేపు నిలబడాలా అనుకుంటున్నానో లేదో, దేవుడు పంపినట్టుగా ఒక మంచి ఆంటీ కనిపించారు. తన పక్కనే కూర్చోమని చెప్పి కాస్త చోటు ఇచ్చారు. అంతే, నా 40 నిమిషాల కష్టానికి ముందే ముగింపు పడింది. కూర్చున్నాక నా పని మొదలైంది. చుట్టూ పరిశీలన. నేను ఊరుకునే టైప్నా? అప్పుడు ఎదురుగా ఒక డిజిటల్ స్క్రీన్ కనిపించింది. దాన్ని చూస్తూ, చుట్టూ జనాల్ని గమనిస్తూ ఎలా గడిచిపోయిందో తెలియకుండా 40 నిమిషాలు గడిచిపోయాయి. స్టేషన్ దగ్గరకు ఫ్రెండ్ హస్బెండ్ వచ్చి పికప్ చేసుకున్నారు. ఎట్టకేలకు స్నేహితురాలి ఇంటికి చేరుకున్నానండి. ఇంటికి చేరగానే కాఫీ ఇచ్చారు. ఆ క్షణంలో నాకు వైకుంఠనాథుడే దర్శనమిచ్చాడేమో అనిపించింది. కాఫీ అంటే నా పంచ ప్రాణాల్లో కనీసం 4 ప్రాణాలు అక్కడే ఉంటాయి అనుకుంటా. మా స్నేహితురాలికి 4 ఏళ్ల చిన్న బాబు ఉన్నాడు. ముద్దుగా గుండు అని పిలుస్తారు. నన్ను చూడగానే వాడు దగ్గరకు వచ్చాడు. అమ్మా, అత్త ఫోన్లో కంటే నిజంగా చాలా బాగుంది అన్నాడు. అంతే, ఇంట్లో అందరూ నవ్వేశారు. నేను మాత్రం ఎక్కడ చూడాలో తెలియక మొహమాటంతో నవ్వాను. కానీ నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు వచ్చిన మొదటి కాంప్లిమెంట్ అదేనండి. బయలుదేరే ముందు ఇంటికి దగ్గరలో ఉన్న వెంకన్న గారి గుడికి వెళ్ళాము. హారతి సేవ చూసుకుని అమ్మవారికి, ఆంజనేయ స్వామికి నమస్కారం చేసి కొన్ని ఫోటోలు కూడా తీసుకున్నాము. ఇక జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్ అంటూ మా శ్రీరంగ యాత్రను అధికారికంగా ప్రారంభించాము. ఆ కబుర్లు, ఈ కబుర్లు, నవ్వులు, జోకులు చెబుతూ డిన్నర్ టైంకి ఒక హోటల్ చేరుకున్నాము. కడుపు నిండా భోజనం చేసి మళ్ళీ మా శ్రీరంగ యాత్రను కొనసాగించాము. కారు ప్రయాణం అంటే గమ్యం చేరుకోవడం మాత్రమే కాదు కదా. పాటలు వినడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో కబుర్లు పంచుకోవడం, ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ చిన్న పిల్లల్లా ఎంజాయ్ చేశాము. టైం చూస్తే రాత్రి 11:45 అయింది. ఒక చిన్న ఊరి గుండా ప్రయాణిస్తున్నాము. ఆ సమయానికి అక్కడ శ్రీరాముల వారి సేవ జరుగుతోంది. ఆ రాత్రి ఆ దృశ్యం చూడటం నిజంగా ఒక చిన్న అదృష్టంగా అనిపించింది. మనసంతా సంతోషంతో ముందుకు ప్రయాణం సాగింది. మధ్యలో పోలీసులు మా కారును ఆపారు. తమిళనాడులో ఎన్నికల సమయం కావడంతో భద్రతా ఏర్పాట్లు చాలా కఠినంగా ఉన్నాయి. పైగా
రాజకీయ వాతావరణం కూడా వేడెక్కి ఉంది. అందుకే ఈ తనిఖీలు అనుకున్నాను. మా కారులో వాళ్ళు చూసింది బట్టలు, బ్యాగులు, స్నాక్స్, వాటర్ బాటిల్స్ మాత్రమే. ఇవాళ దేశ భద్రతకి వీళ్ళ వల్ల పెద్ద ప్రమాదమేం లేదు అనుకున్నారేమో. నవ్వుతూ పంపించేశారు. గడియారం చూసేసరికి 12 అయింది. మా ఫ్రెండ్ చందు పుట్టినరోజు మొదలైంది. అందరం కలిసి హ్యాపీ బర్త్డే పాడాము. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు చెప్పాము. కారు పక్కన ఆపి ప్రేమగా తీసుకున్న చిన్న గిఫ్ట్, ఒక షుగర్ వెనిలా పర్ఫ్యూమ్ ఆమెకి ఇచ్చాను. ఆమెకి ఎలా అనిపించిందో తెలియదు, కానీ ఇవ్వగలిగిన ఆనందం మాత్రం నా మనసులో నిండిపోయింది. శ్రీరంగంలో చిన్నజీయర్ స్వామి గారి మఠానికి చేరేసరికి రాత్రి 1:15 అయింది. అదృష్టవశాత్తు అక్కడ ఒక అయ్యగారు ఇంకా మేలుకొనే ఉన్నారు. ఆయన సహాయంతో రూమ్ కీసు తీసుకున్నాము. లగేజ్ అంతా సర్దేసుకున్నాము. ఆ రోజు రాత్రి అలా పడుకున్నాం అంతే, కానీ నిద్ర మాత్రం రాలేదు. మనసంతా ఒకటే శబ్దం, రంగా రంగా రంగా.